అయితే మృతులు ప్రార్థిస్తారా? అదే కదా సమస్య. అవును, యేసు ప్రభు ప్రార్థిస్తారని చెప్పాడు. హేబేలు రక్తం ఏం చేస్తా ఉంది? అదేంటి, ప్రార్థించకూడదు కదా? బైబిల్ దృక్పథం తెలియని వారికి ఉన్న కన్ఫ్యూజన్ అది, భ్రమకు గురి చేయబడిన వారి సమస్య అది. లేఖనాలు చదివిన వారికి సమస్య ఉందా? హేబేలు రక్తం ఏం చేస్తా ఉంది? మొర పెడుతా ఉంది. యేసు ప్రభు వారు ఒక చక్కటి మాట చెప్పారు. అబ్రహాముకున్నటువంటి 2 కుమారులు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నవాడు బాగా అన్ని అనుభవించి పరలోకానికి వెళ్తాను అనుకుని నరకంలో నుంచి ఏం చేస్తున్నాడు? కేకలు వేసి ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నువ్వు చిటికినేలు పెట్టి కొంచెం ఒక నీళ్లు, ఒక చుక్క, దీన్ని ఏమంటారు? ప్రార్థన అనక. చనిపోయిన వాళ్ళు చేస్తారా? వింటాడా వినడా దేవుడు అనేది వేరే మాట. కానీ బైబిలులో చనిపోయిన వారి ఘోష, వారి ప్రార్థన సాధ్యమే. కాబట్టి ఈ విషయం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పినటువంటి ఉపమానానికి ప్రాముఖ్యమైనటువంటి అంశము 3 రాత్రులు 3 పగళ్ళు అంతే. ఆయన చనిపోతాడా చనిపోడా అని కాదు. ఉదాహరణకు, నువ్వు సుదర్శన్ అన్న, నువ్వు ఏ విధంగా అయితే హైదరాబాదుకు నిన్న ఉదయం బస్సులో వెళ్ళావో నేను అలాగే రేపు బస్సులో వెళ్తాను అంటే నేనేం చెప్తున్నాను? బస్సులో వెళ్తానని చెప్తున్నాను. కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అంటే ఎక్కడ ఒత్తిడి ఉంది ప్రభువు చెప్పే దాంట్లో, ఎక్కడ 2 సార్లు పలుకుతున్నాడో అక్కడ ఒత్తిడి ఉంది. ఏమన్నాడు ఆయన? ఏ విధంగా అయితే యోనా 3 రాత్రింబగళ్ళు చేప కడుపులో ఉన్నాడో నేను అలా 3 రాత్రింబగళ్ళు. ఇక్కడ ఒత్తిడి ఎక్కడుంది? 3 రాత్రింబగళ్ళ పైన ఉంది. చనిపోయాడా లేదా అన్న దానిపైన కాదు. అయినా కానీ సమాధానం ఇచ్చాం మనం. రెండో మాట, యోనా 3 రాత్రింబగళ్ళు ఉన్నాడు. మరి యేసుప్రభు ఎక్కడున్నాడు? శుక్రవారం చనిపోయాడు, శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం, శనివారం రాత్రి. ఒక రాత్రి ఒక పగలైపోయింది. ఇక్కడ ఒక రాత్రి ఉంది. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేచాడు. సో ఒక పగలు తీసుకుందాం. మిగిలిన రాత్రులు ఎక్కడా? మిగిలిన పగళ్ళు ఎక్కడా? ఓ సంతోషపడిపోతారు. క్రైస్తవులు దెబ్బ కొట్టేశాం. క్రైస్తవులు ప్రేమపూర్వకంగా మాట్లాడే ప్రజలు. క్రైస్తవులు మీరు దెబ్బ కొడితే ఇంకోటి కొట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రభువు నేర్పించింది అదే.